ఆ! పేరుకు పెద్ద కోడలే కానీ, అత్తమామలంటే కాస్త కూడా భయం, భక్తి లేదు. పెళ్ళైన 2 నెలలకే వేరే కుంపటి పెట్టేసింది. ఏంటి మీనాక్షి వదినా, నువ్వు చెప్పేది నిజమే? నిజమే కామేశ్వరి. ఎదురింట్లోనే కదా ఉంటున్నాను. రోజూ చూసే భాగవతమే. మరి కొడుకు పెళ్లిలో తెగ డాబులిపోయింది కదా ఆ సుమతక్క. నా కొడుకు కోడలు బెంగుళూరులో సెటిల్ అయ్యారని తల్లిని తండ్రిని ఎలా వదిలేసి వెళ్ళాడు నీ కొడుకు? కనీసం నీ కోడలికైనా మర్యాద తెలిసుండాలి కదా అంటూ ఎంత హేళన చేసిందో తెలుసా నన్ను? ఇప్పుడు వెంటనే వెళ్ళి సుమతక్కతో మాట్లాడొస్తాను చూడు. ఎందుకులే కామేశ్వరి. ఎందుకేంటి వదినా? ఇంత మంచి విషయం తెలిసాక వెళ్ళి దెప్పి పొడవకపోతే నా కడుపుబ్బరం ఎలా తగ్గుతుంది? హహ, అది కూడా నిజమేలే. వెళ్ళిరా. ఇలా ఉంటాయి ఇరుగు పొరుగు ముచ్చట్లు. ఆ తర్వాత కామేశ్వరి సుమతి దగ్గరికి వెళ్తుంది. బాగున్నావా సుమతక్క? ఆ కామేశ్వరి, నువ్వా? చాన్నాళ్ళైంది, ఇటువైపు రావడమే లేదు. ఎలా వస్తా చెప్పు. బెంగుళూరు వెళ్ళాను నా కొడుకు కోడల దగ్గరికి. 2 నెలలు అక్కడే ఉన్నాం. అయినా కూడా నా కోడలు అప్పుడే ఏం వెళ్తారత్తయ్య, మాతో ఉండొచ్చు కదా అంటూ చాలా బాధపడిపోయింది. కామేశ్వరి మాటలు సుమతికి ఎక్కడో గుచ్చుకున్నాయి. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అవునక్క, నీ కోడలు కనిపించదే? వేరుకుంపటి పెట్టిందని వీధిలో అందరూ మాట్లాడుకుంటున్నారు. నిజమే? అడిగింది కామేశ్వరి. అన్నీ తెలుసుకునే వచ్చినట్టున్నావు కదా, ఇంకెందుకులే దెప్పుతావు? అయ్యో, నేనెందుకలా చేస్తాను? ఊరికే అడిగానంతే. ఏం చేస్తాం కామేశ్వరి, నా అదృష్టం బాగోలేదు. కొరివిని తెచ్చి కోడల్ని చేసుకున్నట్టయింది నా బతుకు. 4 నెలలుగా ఒకే ఇంట్లో 2 పొయ్యిలు వెలుగుతున్నాయి. ఇప్పుడు మా చిన్నబ్బాయికి కూడా పెళ్ళనుకుంటున్నాం. ఇక చిన్న కోడలొచ్చి ఇంకేం చేస్తుందో. బాధపడకు సుమతక్క, అంతా మంచే జరుగుతుందిలే. సరే, నేను వెళ్ళొస్తాను. మా వారొచ్చే టైం అయింది అని చెప్పి బయలుదేరుతుంది కామేశ్వరి. కొద్ది రోజుల తర్వాత సుమతి రామారావుల చిన్న కొడుకు వర్ధన్కు జలజ అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. జలజ చాలా తెలివైన అమ్మాయి. అత్తారింట్లో అడుగుపెట్టిన 4 రోజులకే ఇంట్లో పరిస్థితులన్నీ అర్థం చేసుకుంటుంది. పెద్ద కోడలి మీద ఉన్న చిరాకును సుమతి చిన్న కోడలి మీద కూడా చూపిస్తూ ఉండేది. అయినా సరే జలజ ఆమెను అర్థం చేసుకొని సర్దుకుపోయేది. తన పెద్ద తోటి కోడలు మాధవితో కూడా స్నేహంగా మెలిగేది. మొత్తానికి పెద్దగా గొడవలేమీ జరగకుండా 6 నెలలు గడిచిపోతాయి. ఓ రోజు సుమతి రామారావు ఇద్దరూ వరండాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రామారావు మాట్లాడుతూ, చిన్న కోడలొచ్చాక ఇల్లు కాస్త కలగా కనిపిస్తోంది. అంతకు ముందు మీ అత్త కోడళ్ళ గొడవలతో ఇల్లెప్పుడు రణరంగంలా అనిపించేది నాకు. నాకేమైనా సరదా అటండి కోడలితో గొడవ పెట్టుకోవాలని? ఆ మాధవికి అత్తమామలంటే కాస్తైనా భయంగాని గౌరవంగాని ఉన్నాయా? మాటకి మాట ఎదురు చెప్పేది. ఏదైనా పని చెప్తే పాపం ఆవిడగారొక్కతే ఇంటి చాకిరంతా చేస్తున్నట్టు నా మీద పడి ఏడ్చేది. మన పెద్దోడు సురేష్ను కొంగున కట్టేసుకొని నా మీద చాడీలు చెప్పి వేరుకుంపటి పెట్టింది. ఇందులో నేను చేసిందేముంది చెప్పండి? ఓ 4 రోజులు నువ్వే కాస్త ఓర్చుకొని ప్రేమగా మెలిగుంటే ఆ అమ్మాయిలో మార్పు వచ్చేదేమో సుమతి. చాలే చెప్పారు గాని, కుక్కతోక వంకర అని ఆవిడ గారి బుద్ధి మారుతుందంటే నేనైతే నమ్మను. పెద్ద కోడలు మనసు మారి అందరితో పాటు చక్కగా కలిసిపోతే మన ఇల్లు చూడ్డానికి హరివిల్లులా ఎంతో అందంగా ఉంటుంది. ఆవిడ గారు మారేదీ లేదు, మీరు చూసేదీ లేదు. ఇద్దరు కోడళ్ళు కలిసి మనల్ని ఇంట్లో నుంచి గెంటేయకపోతే అంతే చాలు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ చిన్న కోడలు జలజ వింటుంది. అయితే మాధవక్క మీద అత్తయ్య మామయ్యలకి కోపం లేదు. తను మారాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికలో కూడా న్యాయం ఉంది కదా. కొడుకులు కోడళ్ళు కలిసిమెలిసి తమ కళ్ళ ముందే సంతోషంగా ఉండాలని ఏ తల్లిదండ్రులు మాత్రం కోరుకోరు?
అయినా బావగారు జాబ్ చేస్తున్నారు కదా! మాధవక్క వేరే కాపురం పెట్టాలనుకున్నప్పుడు బయటికెందుకు వెళ్ళిపోలేదు? ఇంట్లోనే వేరుగా ఉండాల్సిన అవసరం వాళ్ళకు లేదు కదా! దీని వెనకేదైనా కారణం ఉండుంటే అది ఖచ్చితంగా నాకు పనికొస్తుంది అనుకుంది జలజ. ఇలాంటి పనులు చేయడానికి ఎదురింటి మీనాక్షి అత్త అయితే సరిగ్గా సరిపోతుంది అనుకుని మీనాక్షిని కలిసి మాధవక్క మనసులో ఉన్న విషయం నువ్వు బయటికి తీసుకురావాలి. అలా చేస్తే నీకు 5,000 పెట్టి పట్టుచీర కొనిస్తాను అని చెప్తుంది. ఏంటి 5,000 పట్టుచీర? నువ్వు చూస్తూ ఉండమ్మాయి. ఆ మాధవి అంతరంగం బయట పెట్టకపోతే నా పేరు మీనాక్షే కాదు అంటూ సుమతి ఇంట్లోకి వెళ్ళింది ఆమె. అమ్మాయి మాధవి, ఏంటి మీనాక్షత్త నన్ను వెతుక్కుంటూ వచ్చావు? కాఫీ పొడి కోసం వచ్చానమ్మాయి. ఒకటే తలనొప్పిగా ఉంది. చూస్తే కాఫీ పొడి అయిపోయింది. నిన్ను అడుగుదామని వచ్చాను. అదేంటి, మీరెప్పుడు మా అత్తగారినో జలజనో కదా అడుగుతారు అంది మాధవి. నిజమే, కానీ పోయినసారి కాస్త పంచదార పెట్టమని నీ తోటి కోడల్ని అడిగితే మీ అత్తగారు తనని పక్కకు పిలిచి లేదని చెప్పేమంది. ఎదురెదురు ఇండ్లలోనే కదా ఉంటున్నాం. ఒక గ్లాసుడు పంచదారకు కూడా అంత కక్కుర్తి మీ అత్తకు. అదైతే నిజమేలేండి. ఆవిడ లోపల చాలా కళలున్నాయి. ముందు ఇంటికి కోడలుగా వచ్చాను కాబట్టి నాకే ఆవిడ గురించి బాగా తెలుసు. ఇప్పుడు ఏదో చిన్న కోడల మీద ప్రేమ కురిపిస్తుంది కానీ ఏదో రోజు ఆవిడ నోటికి తట్టుకోలేక జలజ కూడా వేరే కుంపటి పెడుతుంది. మీరు చూస్తూ ఉండండి. అవునమ్మాయి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అయినా నీకు మీ అత్తకు పడనప్పుడు నువ్వు మీ ఆయన ఎక్కడైనా బయట ఉండొచ్చు కదా! ఇలా పక్కనే ఉంటూ అత్తాకోడళ్ళు ఒకరికొకరు చెడవడం ఎందుకు? అడిగింది మీనాక్షి. సరిపోయింది. మా ఆయనకు ఉద్యోగం ఉంది కదా అని మేం బయటికి వెళ్ళిపోతే ఇన్నాళ్ళు మా మామయ్య గారు సంపాదించిందంతా చిన్న కొడుకు చేతిలో పెట్టినా పెట్టేస్తారు. ఆ తర్వాత మాకు మిగిలేదేంటి? చేతికి చిప్ప బదులిస్తుంది మాధవి. అలా ఎలా కుదురుతుంది? ఉన్న ఆస్తంతా ఇద్దరు కొడుకులకి సమానంగానే కదా ఇవ్వాలి. రిజిస్టర్ చేసిన ఆస్తులైతే సమానంగానే ఇస్తారత్తా. కానీ మా మామయ్య గారి పీఎఫ్ డబ్బులు, పెన్షన్ లెక్కలు మాకు తెలుస్తాయా ఏంటి? మేము వేరే వెళ్ళిపోయాం కదా అని అన్నీ చిన్న కోడలు చిన్న కొడుకు చేతిలో పెడితే మేము నష్టపోయినట్టే కదా. అవునమ్మా మాధవి, నువ్వు సరిగానే ఆలోచించావు. సరే, నా తల బద్దలైపోతుంది. కాఫీ పొడిచ్చావు కదా, వెళ్ళి కాఫీ పెట్టుకొని తాగుతాను. వస్తాను అంటూ వెళ్ళిపోయింది మీనాక్షి. మాధవి చెప్పిన మాటలన్నీ జలజతో చెప్తుంది. ఓ, అదా సంగతి. ఇప్పుడు అక్క వీక్ పాయింట్ ఏంటో తెలిసింది కదా. 2 రోజుల్లో తనంతట తానే వచ్చి అత్తయ్య మామయ్యలకు సారీ చెప్పేలా చేస్తాను అనుకుంది. 2 రోజుల తరువాత తన ఫోన్ పట్టుకొని వరండాలోకి వెళ్ళి కూర్చుంది జలజ. అదే సమయంలో మాధవి అక్కడికి బట్టలారేయడానికి వచ్చి జలజ ఎవరితోనో సీక్రెట్గా ఫోన్ మాట్లాడడం చూసి ఆగిపోతుంది. ఏంటమ్మా, నన్ను కూడా మాధవక్కలాగే వేరే కుంపటి పెట్టమంటావా? అలా చేస్తే నాకేం వస్తుంది చెప్పు? ఒక చోట వండినా వేరే చోట వండినా ప్రతిరోజు మా అత్తగారి మొహం చూడాల్సిందే. ఆవిడతో ఏదో ఒక మాట పడాల్సిందే. అదే వాళ్ళతో మంచిగా ఉన్నాననుకో, మావయ్య గారు రిటైర్ అయిపోయాక పెళ్ళైన దగ్గర నుంచి వాళ్ళ బాధ్యత నేనే తీసుకున్నాను కాబట్టి ఆస్తిలో మాకే వాటా ఎక్కువ ఇమ్మని అడగొచ్చు. ఏంటి, మాధవక్క గొడవ చేస్తే ఎలాగా అంటావా? ఏమని గొడవ చేస్తుంది? ఏ రోజు మా అత్తమామలకు మర్యాదే ఇవ్వలేదు ఆవిడ. అలాంటి మనిషి ఏం మొహం పెట్టుకొని గొడవ చేస్తుంది చెప్పు? చేసినా ఇదంతా మావయ్య గారి కష్టార్జితం కాబట్టి ఆయనకి నచ్చిన చిన్న కొడుకు చిన్న కోడలి వైపే మొగ్గు చూపుతారు. 10 మందిలో మాట్లాడినా కూడా తల్లిదండ్రుల్ని పట్టించుకోలేదు కాబట్టి మా బావగారినే 4 మాటలు అంటారు తప్ప ఉపయోగం ఏముండదు. ఒకవేళ ఆస్తి సమానంగా పంచినా పిఎఫ్ డబ్బులన్నీ మేమే తీసుకుంటాం. ఆ డబ్బులతో మంచి వ్యాపారం పెట్టుకుంటాం.
ఏ రకంగా చూసినా అత్తమామలతో కలిసుండడం మాకు లాభం కాబట్టే కలిసుంటున్నాను. లేదంటే ఆ మాధవక్క 2 నెలలైనా ఓపిక పట్టింది. నేను 2 రోజులు కూడా వాళ్ళకి వండి పెట్టేదాన్ని కాదు అంటూ ఆమె తన తల్లితో మాట్లాడిన మాటలన్నీ విని బకెట్ అక్కడ పెట్టేసి తన గదిలోకి వెళ్ళి ఆలోచించుకుంటూ కూర్చుంది మాధవి. అంటే ఈ జలజ మంచితనమంతా నిజం కాదన్నమాట. మాకు నామం పెట్టడానికి ఈ నాటకాలన్నీ. కిలో బియ్యం నా పొయ్యి మీద వండినా, మా అత్తగారి పొయ్యి మీద వండినా అదే కష్టం కదా. ఆ పాటి కష్టమేదో నేను కూడా పడితే ఈ జలజ ఆటలు సాగనివ్వకుండా అడ్డుకట్ట వేయొచ్చు అని నిర్ణయించుకుంది చివరికి. మరుసటి రోజు తలారా స్నానం చేసి ఇల్లంతా ధూపం వేసి హారతి పళ్ళెం పట్టుకొని అత్తమామల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళకి హారతిచ్చి కాళ్ళకి నమస్కారం చేసి, ఇన్నాళ్ళు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా ప్రవర్తించాను. దానికి నన్ను క్షమించండి. నిన్ననే నా స్నేహితురాలొకరు నేను చేస్తున్న తప్పేంటో నాకు అర్థమయ్యేలా చెప్పింది. దాని మాటలు విన్నాక ఇంకా నేను మారకపోతే కరెక్ట్ కాదనిపించింది. నన్ను క్షమిస్తారు కదూ అంటూ అత్తమామల్ని వేడుకుంది. నీలో ఈ మార్పు కోసమేనమ్మా మేమెదురు చూసింది. నా కొడుకులు కోడళ్ళు అందరూ కలిసి ఆనందంగా ఉంటే మాకు అంతకంటే ఏం కావాలి అంటూ సంతోషపడ్డాడు రామారావు. సుమతి మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఎలాగోలా కొన్నాళ్ళు కష్టపడి అత్తగారి మనసును కూడా గెలిచేసింది మాధవి. ఆ తర్వాత ముగ్గురు అత్తాకోడళ్ళు కలిసి ఇంటి పనులు చూసుకుంటూ తీరిక సమయంలో షికార్లు చేస్తూ ముచ్చట్లు పెడుతూ కాలక్షేపం చేసేవాళ్ళు. అలా తెలియకుండానే వాళ్ళ మధ్య మంచి సఖ్యత కుదిరింది. జలజ వేసిన పథకం వలన రామారావు కోరుకున్నట్టుగా అతని ఇల్లు సంతోషాల హరివిల్లుగా మారింది. స్వేచ్ఛ పేరుతో ఒంటరిగా ఉండడం కన్నా ఉమ్మడిగా ఉండడంలోనే భద్రత, ఆనందం ఉంటాయి.